ఏం మాట్లాడినావు? ఒక్కొక్క మాట నువ్వు మాట్లాడింది. మీరు దిగిపో అంటున్నారు. ఎప్పుడన్నా కేసీఆర్ ఉండాలి, 5 ఏళ్ళు నువ్వు ఆన్నే ఉండాలి అని చెప్పిండు. ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండా ఇప్పటి వరకు? నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఏం పాటించారో కేసీఆర్ గారు కూడా అదే పాటించారు. ఇక్కడ నీలాంటి వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా వారికి అది హోదా తగ్గిపోతుంది. జైపాల్ రెడ్డి గారు కూడా అదే చేసిండ్రు. నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి. కాళోజీ చెప్పిన పద్ధతుల్లో ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ఆవలదాకా పారవేలినాం. కానీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే కాళోజీ చెప్పింది ఏదో అది చేసి తీరుతాం. అందులో సందేహం లేదు. తెలంగాణ ప్రజలను చేసి తీరుతాం. ఇది ఎవరో ఒకరి కోరిక కాదు, తెలంగాణ ప్రజల కోరిక, కాళోజీ కోరిక. నీ ద్రోహాన్ని బయటపడకుండా ఉండడం కొరకు ఇట్లాంటి తప్పుడు భాష మాట్లాడుతూ ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా? మేము ఏం మాట్లాడినావు? ఒక ఆయన బట్టలు ఉతుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యేని చేసిన, ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రిని చేసిన. ఇది నీ అహంకారం, నీ ఫీడల్ స్వభావం. మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకు ఉంది అనేది బయట పెట్టుకున్నావు. నువ్వు కేసీఆర్తో పోలిక. నీకు కేసీఆర్ నిన్ను చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఏడ్చినా ఓకే, ప్రతిపక్షంలో ఉన్నాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు. కానీ 20 నెలలు దాటుతున్నా కేసీఆర్ నీ పేరే ఎన్నడు ముట్టుకోకున్నా నెల రోజులు గింజుకొచ్చినావు. నా పేరు మాట్లాడలే, నా పేరు గుర్తు చేయలే అని. ఆఖరి నువ్వే చెప్పుకున్నావు. మళ్ళా నన్ను చూసి భయపడి మాట్లాడలే కేసీఆర్. మరి నిన్ను చూసి భయపడి కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు? నేను చూసి భయపడే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఊరి అయినా కొల్హాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది? ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు. బనకచెర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయటపెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. ఇవాళ నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకుపోయిన వాళ్ళు. ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు.